గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రేపు 26 జనవరి కమిటీ సభ్యులందరూ ఒక దగ్గరకు వచ్చిర్రు. జెండా ఎగిరేదందుకు తయారీ చేస్తున్నారు. నువ్వు వర్రగానే మా అమ్మ జరిసేపు గాంధీ జయంతి ఇండిపెండెన్స్ డే ఆడ గైస్. రేపు ఇండిపెండెన్స్ డే అన్న, అదే పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. అరే ఉన్నా అడ్వాన్స్ అయిపోయి అందరు ఇప్పుడు కొద్దిగా ఇక్కడ జెండా ఎగరేస్తాం. డెకరేషన్ చేస్తారు ఇట్లా, అది పాత ఇయర్ది, లాస్ట్ ఇయర్ది. అది ఇట్లా మంచిగా డెకరేషన్ చేసి ఇక్కడ జెండా ఎగరేస్తారు. నాడురా పని చేయపోరా, నాడురా నాడువే పని చేయనా ఇష్టం అన్నా. నువ్వు పెద్దోడు ఎట్లా చెప్తా ఓనర్వే, నువ్వు ఏది చెప్తే అట్లా వింటారు. అందరు రాండి, రెడీ స్టడీ 1 2 3. అరే అరే రా బొమ్మలు పెట్టి స్టార్ట్ ఎట్లా ఆయన వచ్చి కరెక్ట్ టైం అన్నకాడు ఎట్లా ఒకటి అటు ఒకటి ఇట్లా ఇట్లా జెండా కడదామని చాలా ప్రయోగాలు చేస్తారు మా వాళ్ళు. సందీర్ఘంలో ఉన్నారు. సందీర్ఘంలో ఉన్నారు. ప్రసాద్ అన్న డిసైడ్ అయ్యిండు. ఒకటి అటు ఒకటి ఇటు అన్న. పోర్ట్రేట్లా కట్టమని డిసైడ్ అయిపోయాడు ప్రసాద్ అన్న. రైట్ హ్యాండ్ తో కుట్టన్నా. ప్రసాద్ అన్న లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ ముందు పోతున్నది. చలో గైస్, కమ్ ఆన్, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్, చప్పట్లు చప్పట్లు. ప్రసాద్ అన్న పిన్ పంచ్ కొట్టేస్తలేదా? రావట్లేదా ఆట? పసలేదు పసలేదా? ఫస్ట్ జెండానే ట్రబుల్ తో చేస్తున్నాడు. లేదా అన్న నీకు బొండ తినలే? బాలాజీ బజ్జీ కోలే ఎందుకన్నా అందుకే బంద్ చేస్తున్నారు. అరే జెండాలు తెచ్చుకో అన్న, తెచ్చుకొని పాకెట్లో పెట్టుకో. అట్లా రాండ్రా ఒకడు. అరే పట్టుకుందాం గాయస్ మనం ఇప్పుడు. అరే ఇటు ఈరానా అని జెండాలు పట్టుకుంటా. జెండాలు తెచ్చుకుందాం మనం. లెట్స్ గో, కట్టేద్దాం. ఒకటి తీసుకో, 2 తీసుకున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అరే నువ్వు ఇట్లా పట్టుకో, నేను ఒక ట్రిక్ చెప్తా. పట్టుకున్నా స్మైల్. గైస్ ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా? ఈ ఇట్లా కొద్దిగా టిప్స్ ఫోల్డ్ చేద్దాం. ఇట్లా పట్టుకోరు ఒకటి, ఇగో ఇట్లా ఫోల్డ్ చేసినా ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా హ్యాంగ్ చేసి కొట్టేసి పిన్ పంచ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్. ఇక్కడ కష్టపడి జెండా వేస్తుంటే మనోజ్ గాడు రాయేష్ ముచ్చటేస్తారు అక్కడ. అవు టైం పాస్, కచరా నా కొడక, టైం పాస్. కట్టేనా ఓ పోల్ కి డెకరేషన్ చేస్తారు గైస్, కానీ డెకరేషన్ కూడా చాలా ఇబ్బంది జరుగుతున్నది. చూడండి, ఇదేదో పెళ్లి కొడుకు తయారైనట్టు వేసుకున్నాడు మెల్ల. 4K. అరే
అంతే రైట్ ఆడ వేసేరా దానికి చుట్టూడైంది ఇంకా దగ్గర కాదు గ్యాప్ లేదంట. అరే గ్యాప్ వస్తుంది జరా నువ్వు చూడు. వస్తుంది ఒక్క డెకరేషన్ పెట్టిమని చెప్తే ఇక మొన్న చేయింది డెకరేషన్కి రాలేదు అన్నది. రావన్ ఏం టెన్షన్ తీసుకోకో, డెకరేషన్ పెట్టించేసే మనోడికి అని చెప్తాను. అంత వేసి ఆడు అనుకున్నా. ఏ నితీష్ మామ నువ్వు పక్కకు చేరు. అయిపోయిందా మామ? ఇయో ఇటు సైడ్ కలపలే నువ్వు ఇక అర్థం పోపు సగమన్న కలిసినట్టున్నావు నువ్వు. అన్న నువ్వేం చేస్తున్నావే? ఎందుకు వచ్చినావే నువ్వు? కిరాయిలు అయితే ఏ పని ఓనర్సే పని చేయాలి. ఓన్లీ కిరాయిలే పని చేయరట, ఓనర్సే పని చేయాలట. రేషన్ అని పని చేయమంటే చెయ్య అంటున్నాడు. ఇప్పుడు ఈ జెండాలన్నీ అక్కడ కట్టాలా. అదోగో ఇగ్గేసిండు. హాయ్ రాషనా, హాయ్ చెప్పు బ్లాక్కి. అరే కనిపిస్తాను లేవి. కొడుతున్నారు కదరా భయ్, గెలిచేటట్టుంది. మా వాళ్ళు చాలా డెడికేషన్గా పనిచేస్తున్నారు. అసలు రెస్టే లేదు ఇప్పటిదాకా. స్టార్ట్ చేసి హాఫ్ అన్ అవర్ అవుతున్నది. చాలా కష్టపడుతున్నారు. వినీతన్న కెమెరా పెట్టాక వెళ్ళిపోతుండు. వినీతన్న మున్నాడు కూడా అటు నుంచి అటే స్కిప్. డెకరేషన్ అంతా చూడండి, జస్ట్ సింపుల్ డెకరేషన్. అక్కడ పోల్ లోపల పెట్టినాం. అలా రేపు పొద్దున వస్తుంది. రేపు పొద్దున జెండా ఎగరేసేటప్పుడు మళ్ళీ కలుస్తాం. బాయ్ గైస్. సక్సెస్ఫుల్గా జెండా మాత్రం ఏ పక్కకు జర్రా నా అని. అరే ఆడు అడ్డం వచ్చిండాడు, పక్కకు జరిపిన అందుకోసం చెప్పాను. భారత్ మాతాకి జై. జై. వాళ్ళు రిపబ్లిక్ డేకి బనానా తినడానికి వచ్చారు. మంచోడు ఈడే అందరికి బనానా ఇచ్చిండు. అరే మీరు వస్తున్నారా భరత్? మొత్తం సన్లైట్కి రాసిన సూపర్ వస్తున్నావు. ఇడ్జుడిగా మొత్తం సన్లైట్ కింద అందరు చెంకా ఇస్తారు. దాన్ని డేంజర్ వేసిండు.